అమ్మా, మీ జీవితము ధన్య జీవితము. మీ త్యాగము ఎంతో గొప్పది. మీ క్రియలు ఎంతో ఘనమైనవి. మీ సేవాభావము ఎంతో అతిశయోక్తి. అమ్మా, నీ త్యాగపూరిత సేవకు మా వందనం, అభివందనం. ప్రియమైన యేసువా, మాకు ఒక గొప్ప సంపదగా మా తల్లి జ్ఞానమ్మను దయచేసినందుకు మిమ్ము స్తుతించి ఘనపరచుచున్నాము. తల్లి జ్ఞానమ్మ, ఇదిగో నీ బాటలో నడుచుటకు, నీ మాటలు ఆలకించుటకు మేము ఇట వచ్చి ఉన్నాము. మా మొరలను ఆలకించమ్మా.
దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులు అందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. వెయ్యి దినముల దీవెన నాకు, నీ ఆలయమున ఒక్క దినముండుట, వెయ్యి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట, జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట, వెయ్యి దినముల దీవెన నాకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు డాక్టర్ అల్లం జోస్ఫినా. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న షౌరెడ్డి రమ్యలకు దేవుని దీవెనలు, చైత్రికారెడ్డికి మంచి భవిష్యత్తు, రాజీవ్ రతన్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, అల్లం షౌరెడ్డి, తోమాసమ్మ, చిన్నపరెడ్డి, ఆన్మేరీ ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సుబేదారు విచారణ. పత్తిపాక చందర్ ప్రభావతి కుటుంబంలోని వారిని దేవుడు దీవించాలని, మనవడు మనవరాళ్ళకి మంచి జ్ఞానం, దైవభక్తిని ప్రసాదించి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. 39వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కడప పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. చిత్తూరు లిటిల్ ఫ్లవర్ కాన్వెంటులో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు
మంచి ఫలితాలు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం. ఎడ్వర్డ్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకై కృతజ్ఞతగా మరియు వారి కుమార్తెకు దేవుని చిత్తంతో వివాహం జరగాలని దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం ద్వారా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. మారంరెడ్డి జోసఫ్ నిఖిల్కి దేవుని చిత్తంతో అమెరికాలో ఉద్యోగం దయచేయమని కోరుతూ అనిత మరియు కుటుంబ సభ్యులు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. 32వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తనబొద్ది కోటిరెడ్డి రాజేశ్వరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కరుణాకర్ రెడ్డి, నాగేంద్ర, వెంకాయమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో మద్రాస్ పునీత అన్నమ్మ గారి సభ, విజయవాడ రీజెంట్ సిస్టర్స్ దైవ సేవకురైలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం రావాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఒక మంచి కాపరిలాగా మెలగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ధారబోయడానికైనా కానీ సిద్ధంగా ఉంటాడంట. సో కాబట్టి ఈ యొక్క తరుణంలో మనమందరం కూడా మన యొక్క హృదయాలను పరిశీలించి చూసుకుందాం. ఒక మంచి కాపరిగా నేనుంటున్నానా? నేను నా యొక్క ప్రజల యొక్క స్వరాన్ని వింటున్నానా? నేను నా ప్రజల యొక్క ఏడుపును చూసి అలాగనే కూర్చుంటున్నానా, లేకపోతే నా ప్రజల కోసం నేను ఏదైనా చేస్తున్నానా అని ఒక్కసారి గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా వరకు మనము మన యొక్క పనులలో నిమగ్నమై మరి మనకిచ్చే ఆ యొక్క బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించలేకపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాలన్నీ కూడా గుర్తు చేసుకొని పశ్చాత్తాపడుతూ మంచి కాపరి యొక్క మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని మనమందరం కూడా పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పాప ఫలితముగా మాకు విధించిన శిక్షను ప్రక్కన పెట్టి నీ కుమారుని పాస్కా పరమ రహస్యము ద్వారా దాన్ని రద్దు చేస్తివి. అతని ఉత్థానం ద్వారా మమ్ము విమోచించితివి. అటులనే నీ వాగ్దాన ఫలములకు నిత్యానందమును మాకు దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పశ్చాత్తాపపడి
నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదయా సీమలో ఉన్న అపోస్తులు సోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించి యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఎలా భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరంలో ప్రార్థన చేసుకొనుచుండగా తన్మయత్వములో నాకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో పరలోకము నుండి 4 కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకెడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడెను. కానీ నేను, ప్రభు వలదు, నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు అపరిశుద్ధమైనదియు తినలేదు అని బదులు పలికి తిని, మరలా ఆకాశము నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనది ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుష్యులు నేను ఉండిన ఇంటి వద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఈ 6 సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనిషిని పంపి పేతురు అనబడు సీమోనుని పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగా పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బప్తిస్మమిచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానం పొందుదురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకిచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడును అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్తుతించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికగొనిన దుప్పివలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు, నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమైన దేవలమునకు నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ
నా సజీవ దేవుడవైన నీ కొరకు నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠం వద్దకు వత్తును. నాకు పరమానందము వసుగువాడవు నీవే. నా దేవుడవైన ప్రభు, నేను తంత్రి వాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ నా సజీవ దేవుడవైన నీ కొరకు నా సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నా ఆత్మ ఆరాటపడుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును అని ప్రభువు చెప్పెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి 18 వరకు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఈ కారణం చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయుటకును ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు. నా యంతట నేనే దారపోయుటకు దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా మహిమ. తండ్రి దేవా మహిమ. తండ్రి దేవా ఘనత. తండ్రి దేవా ఘనత. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా స్తోత్రం. పవిత్రాత్మ దేవా ఘనత. పవిత్రాత్మ దేవా ఘనత. పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా. 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 క్రీస్తు నాదుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దివ్య గ్రంథ పఠనాలు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. నువ్వు నేను మనమందరం కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా మెలగడం.
మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, అన్యులు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను విని దేవునికి అనుగుణంగా జీవించడానికి ముందుకు వచ్చేసినప్పుడు, ఇదిగో వారిని చూసి ఎగతాళి చేసి వారిని చూసి మందలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వారి యొక్క హృదయాన్ని చూశాడు. పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు విచ్చేశారు కాబట్టి దేవుని యొక్క కృపానుగ్రహము వారిపైన మెండుగా రావడం మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈ రోజున మనమందరం కూడా దేవుడు దయచేసిన ఆ యొక్క స్వరం, నువ్వు నేను మనమందరం కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా మెలగడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వభావం ఏమిటి అని అడిగినట్లయితే, ఇదిగో ఈ యొక్క గొర్రెలన్నిటినీ కూడా దేవుని దగ్గరకు తీసుకొని రావడం. మేబీ 100 గొర్రెలు ఉండినట్లయితే 100 గొర్రెలలో కొన్ని గొర్రెలు మాత్రమే ఏం చేస్తాయంటే ఈ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వినొచ్చు. కానీ దాంట్లో కొన్ని గొర్రెలు ఆయన యొక్క స్వరాన్ని వినకపోవచ్చు. కొన్ని గొర్రెలు ఇదిగో ఆయన స్వరాన్ని వింటూ ఇదిగో సరైన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇంకా కొన్ని గొర్రెలు మేబీ ఆయన యొక్క స్వరాన్ని వినలేక ఇష్టం ఉన్నట్టు మరి తనకు ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళచ్చు. కానీ మంచి గొర్రెల కాపరి యొక్క స్వభావం ఏమిటంటే, అన్ని గొర్రెలను కూడా తీసుకొని దేవుని దగ్గరకు తీసుకొని రావడం, మంచి మార్గంలో నడిపించుకోవడం, ఒక పచ్చిక బట్టలో వారందరినీ కూడా నడిపించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుడు ఆ వాగ్దానం ఇస్తున్నారు, మనమందరం కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా మెలగడం. నువ్వు నేను మనమందరం కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా ఉండినప్పుడు ఏం జరుగుతుందంటే గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు ఎప్పుడు జరుగుతాయంటే, నువ్వు నేను మనమందరం కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. మేబీ నువ్వు చేస్తున్న పనులలో నువ్వు మంచి గొర్రెల కాపరిగా ఉండినప్పుడు తప్పకుండా గొప్ప కార్యములు జరుగుతాయి. నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చిన పనిని నువ్వు సక్రమంగా చేస్తావో తప్పకుండా నువ్వు ఒక మంచి గొర్రెల కాపరిగా ఉంటావు. మేబీ నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీ దగ్గర ఉన్న యువకులందరినీ కూడా మంచి మార్గంలో నడిపించినప్పుడు నువ్వు ఏమవుతావంటే ఒక మంచి గొర్రెల కాపరిగా మారిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈ రోజున మనమందరం కూడా ధ్యానించుకుంటున్నాం. తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే తను ఏం చేసిందంటే ఒక మంచి గొర్రెల కాపరిగా ఉంది. అలనాడు ఎలాగైతే ఈ యొక్క యువకులు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు, మరి వారికి ఎడ్యుకేషన్ అనేది లేదు, వారందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు, మరి వారిని ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో తాటిపత్రి జ్ఞానం ఏం చేస్తున్నారంటే ఒక మంచి గొర్రెల కాపరిగా మారిపోతున్నారు. మంచి గొర్రెల కాపరి తను ఏం చేస్తారంటే తన గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోస్తాడంట. నిజంగా మనం చూసినట్లయితే తాటిపత్రి జ్ఞానమ్మ జీవితాన్ని చూసినట్లయితే తను దేవుని యొక్క స్వరాన్ని విని ఒక మంచి గొర్రెల కాపరిగా ఉన్నారు. తన దగ్గరకు విచ్చేసిన ప్రతి ఒక్క యువకులు వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము. ఇదిగో ఎడ్యుకేషన్ ద్వారానే నువ్వు నీ జీవితంలో ఒక మంచి బాటలో ఉంటావు. ఎడ్యుకేషన్ ద్వారానే నువ్వు జీవితంలో పైకి వస్తావు. ఎడ్యుకేషన్ ద్వారానే నువ్వు ఈ యొక్క లోకాన్ని ఛేదించిన వారు అవుతావు అని చెప్పిన గొప్ప వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే తన యొక్క జీవితంలో మొట్టమొదటి ఆయుధం ఏమిటంటే ఎడ్యుకేషన్ ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని ఏలచ్చు అని ఆ యొక్క సందేశాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే తను ఏం చేసిందంటే మొట్టమొదటిగా తను ప్రారంభించిన పనిలో ఆమె ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం ప్రారంభించింది. ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వారి యొక్క కుటుంబాన్ని మరి వారు బాగు చేయడము, వారు ఉన్న ప్రదేశాల్లో బాగు చేయడం, మరి ఈ యొక్క సొసైటీకి ఒక మంచి పేరును తీసుకొని రావడము మరి తను చూడడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే
ఈ రోజున మనమందరం కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా మెలగాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ఒక మంచి గొర్రెల కాపరిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఒక అత్యున్నత స్థానమునకు నువ్వు తీసుకుని వెళ్ళాలి. అప్పుడే ఏం జరుగుతుందంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు చేసిన వాళ్ళు అవుతారు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నారంటే ఏదో ఒక గొప్ప కార్యము నీ ద్వారా నా ద్వారా జరగాలి. అది జరగకున్నట్లయితే తప్పకుండా మనం కూడా దేవుని యొక్క స్వరం వినని వాళ్ళం అవుతాం. నువ్వు నేను మనం ఈ లోకానికి విచ్చేసామని అంటే తప్పకుండా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని మనం ప్రార్థన ద్వారా మనము దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు చూపిస్తారు. ఆ ప్రణాళిక మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రాయంలో మరి ఈ యొక్క ఆధునిక యుగంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులు చెడు వ్యసనాలకు గురి అవుతున్నారు. నీ వంతు నువ్వు ఏమి కృషి చేస్తున్నావు? వారందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడానికి నువ్వు ఏమి కృషి చేస్తున్నావు? నీ యొక్క మాటల ద్వారా నువ్వు కృషి చేస్తున్నావా? లేకపోతే నీ యొక్క మీడియా ప్రజెంటేషన్ ద్వారా నువ్వు వారిని మోటివేట్ చేస్తున్నావా? లేకపోతే నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నువ్వు ఇచ్చే ఎడ్యుకేషన్ ద్వారా వారిని మోటివేట్ చేస్తున్నావా? జీవితంలో వెలుగును నింపుతున్నావా? ఒక మంచి గొర్రెల కాపరిగా ఉంటున్నావా అని మనం అందరం కూడా ధ్యానించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరం కూడా దేవుని అడుగుదాం. దేవుడే స్వయంగా పరలోకమును వీడి భూలోకానికి విచ్చేసిన గొప్ప వ్యక్తి, తన యొక్క గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోసిన గొప్ప వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క దీవబలి పూజలో తన యొక్క రక్తాన్ని చిందించబోతున్నాడు. తన యొక్క రక్తాన్ని ఇచ్చి వెలకట్టి ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా కొనబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరం కూడా దేవుని అడుగుదాం. ప్రభువా, ఇదిగో నేను ఒక మంచి కాపరిగా ఉండేలాగున దీవించండి. నీ యొక్క మనసును, నీ యొక్క హృదయమును నాకు దయచేయండి. నీ హృదయమును నాకు దయచేసినట్లయితే తప్పకుండా నేను చేసే ప్రతి ఒక్క పనిలో ఒక మంచి గొర్రెల కాపరిగా ఉంటాను. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా దేవుని అడుగుదాం. అటువంటి గొప్ప మనసును మనందరికీ దయచేయమని ఈ యొక్క దీవబలి పూజలో వేడుకుంటూ దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక. నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండిన నీ శ్రీసభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమార్ని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధంగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులమగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తిదారణమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి ఎంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటియు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా నీవు మరలా వచ్చే వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారు మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురును పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము.
ఉత్థాన మగుడు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దీవప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరి మాతోను పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమనందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. చేసిన దేవా
వందనం. నాలో ఏం చేసిన దేవా నీకే 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 వందనం. క్రీస్తుని ఆత్మమా నన్ను శుద్ధి చేయుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించు, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగజేయుమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారి పడిన నీళ్ళ నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా. నా మంచి యేసువా నా ప్రార్థన వినుమా, నీ గాయము లోపల మమ్ము దాచుకొనుమా, నా మరణ సమయములో నీ దరికి చేర్చుమా, నీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున, నీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున. స్తుతింతుము, కీర్తింతుము, ఆరాధించెదము. స్తుతింతుము, కీర్తింతుము, ఆరాధించెదము. నాలో ఏం చేసిన దేవా నీకే వందనం. నాలో ఏం చేసిన దేవా నీకే వందనం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.
పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దీనదాసి అమ్మా జ్ఞానమ్మా, దీనదాసి నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ మాటే అభయము, వందనం శుభ వందనం అమ్మా జ్ఞానమ్మా, దీనదాసి. saintand.com